2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి ఎప్పుడైతే వర్షాలు పడి పంట మొదలైద్దో అక్కడి నుంచి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి ఎన్ని ఎరువులు కావాలి, ఆ గ్రామంలో ఎన్ని పంటలు వేస్తారు, ఎన్ని ఎరువులు కావాలి, వాటికి విత్తనాలు ఎన్ని కావాలి, ఏ పంటకి పురుగు మందులు ఎన్ని కావాలి, అవన్నీ కూడా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల్లో ఎన్నింటిని తీసుకొని వాటిని తెచ్చి అక్కడ స్టాక్ పెట్టి వాళ్ళకి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలోనే సప్లై చేసే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ పంట చేతికి వచ్చే టైం కల్లా ఎంత ఈల్డింగ్ వస్తూ ఉంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ పంటకి ఎక్కడ డిమాండ్ ఉందని చెప్పని దేశవ్యాప్తంగా కాదు వేరే దేశాల్లో కూడా మొత్తం టెక్నికల్ డేటా తెప్పించుకొని ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మన ప్రభుత్వం గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా విపత్తులు వచ్చి పోతే ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వ్యవసాయదారుల్ని వ్యవసాయ రంగాన్ని చేదోడు వాదోడుగా అండగా నిలబడి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటబట్టి రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాతే కూడా మీరు చలనం కలగలేదంటే ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆర్డీఓ కార్యాలయాల్లో డివిజన్ కేంద్రాల్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక రైతుల తరపున ఆందోళన కార్యక్రమం చేపట్టిన తర్వాత మీరు దాన్ని డీవియేట్ చేయడానికి ఈరోజు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి రేపు ధర్నా ఉంటే మీరు ఎల్లుండి ఆ కార్యక్రమం అనంతపూర్లో పెట్టుకున్నారంటే ఇన్ని కష్టాల్లో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే దీన్ని పక్కన పెట్టి మీరు సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు ఈరోజు విద్యోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారంటే మీరు అసలు ఏ మొహం పెట్టుకొని రైతులకు సమాధానం చెప్పాలనుకొని ఆ సభలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుంది. కానీ మీ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రైతుల సమస్యలను బయటికి రానియకుండా దీన్ని డీవియేట్ చేయడం కోసమే పక్కదారి పట్టించడం కోసమే సభ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు సూపర్ 6 విషయంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ ఎక్కడ జరుపుతారా? అసలు ఏ స్కీము 6లో పెన్షన్లు కోత పెట్టారు. వికలాంగుల పెన్షన్లు 1,00,000 పెన్షన్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈరోజు చూసి బాధపడ్డ పరిస్థితి వికలాంగుల పరిస్థితి. రైతులకి ఏదైతే మీరు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారో గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు మీరు రైతులకి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంతమందికి 5,000 కొంతమందికి 7,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం రేకండి గారు కూడా. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న మీరు సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే గత సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చి అది నామం పెట్టిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇంతవరకు 1 సిలిండర్ కూడా మొదలు పెట్టాలి మీరు ఈరోజు కూడా. అమ్మఒడి ఇస్తామని చెప్పి అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో 30,000 మందికి పిల్లలకి అమ్మఒడి కూడా మీరు నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ భృతి అయితే మీరు 14-19 మధ్యకాలంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఆ రోజు. ఈ రోజు ఏంద్రా పరిస్థితి అంటే అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా మీ దగ్గర డేటా లేని పరిస్థితి మీ దగ్గర ఉంది. మీరు ఆ పథకాన్ని పక్కన పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఏదైతే 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అసలు దాన్ని ఊసే లేదు. అదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ఈ రకంగా సూపర్ 6 హామీలు ఇచ్చి మీరు 1,25,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి 2,06,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఏ పథకాన్ని అమలు చేయకుండా అందరినీ మహిళల్ని రైతుల్ని పిల్లల్ని అందరినీ మోసం చేసి మళ్ళీ ఈరోజు మీరు సూపర్ సక్సెస్ మీట్ అని చెప్పి సక్సెస్ సభ అని చెప్పి పెడుతున్నారంటే ఇంతకంటే దారుణం దుర్మార్గం ఎక్కడా లేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ పెడితే ఎలా ఉంటుందో ఈరోజు అదే విధంగా ఉంది తప్ప మీరు రేపు పెట్టబోయే సభ రాష్ట్రంలో నీ కంటికి ఏది కనిపించట్లా.